తెలుగువారి ఊరగాయలు కూరగాయలు. తెలుగువారి ఊరగాయలు అనగానే అజ్ఞాని అయిన అక్షరముక్కరాని వారైన మామిడికాయతో చేసిన పచ్చడి, ఊరగాయ, ఆవకాయ, మాగాయ, మెంతికాయ, పెసర ఆవకాయ, నీళ్ళ ఆవకాయ, ఎండబెట్టిన మామిడి ఒరుగులు, ఉప్పు పసుపు వేసి ఊరబెట్టిన మామిడి ముక్కలు, ఇలా కొన్నైనా చెప్పగలుగుతారు. ఇంకా మామిడి తాండ్ర. పూర్వము తాటి తాండ్ర ప్రాచుర్యంలో ఉండేది. మామిడి జాము అంటే టమాటా జాము లాగా. మామిడి జ్యూసు, ఇప్పుడైతే మ్యాంగో ఫ్రూటీ అంటారు కదా, అది. అసలు ఒకటేమిటి, తెలుగువారి ప్రపంచమంతా మామిడి చుట్టూ తిరుగుతుంది. మామిడిలో రకాలు చెప్పడం మన వల్ల కాదు, రైతులకే తెలుస్తుంది. కొద్దిపాటి జ్ఞానంతో చెప్పేవి పెద్ద రసాలు, చిన్న రసాలు, బంగినపల్లి, తోతాపురి, గులాబీలు, జలాలు, నాటు రసాలు, నూజివీడు రసాలు, కొబ్బరి మామిడి, నీలాలు, ఇలా. ఇక కూరగాయల విషయానికి వస్తే మొదట వంకాయ కూర. ఈ వంకాయ పరిచయం లేని తెలుగువారు ఉండరు. వంకాయ వంటి కూర శంకరుని వంటి దైవము అని మన పూర్వపు కవులు, ఆహా ఏమి రుచి, తినరా మైమరిచి అని ఆధునిక కవులు వంకాయ ప్రాముఖ్యతను చాటి చెప్పారు. ఈ వంకాయలలో ఎన్ని రకాలు, మామిడి రకాలకి మించినవి. నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు, వైలెట్టు, ఇందులో మళ్ళీ నల్లని గుండనివి, తెల్లని గుండనివి, గ్రీన్ కలరు, పొడవవి, గుండనివి, మళ్ళీ వంకాయలు ఇంకా అధునాతనంగా గుండ్రని లావుకాయలు, 1.25 కేజీ లాగా ఉంటుంది. ఏదో అన్నమయ్య సినిమాలో అన్నమయ్య తల్లి అన్నట్లు లోకజ్ఞానం లేని దాన్ని అని. అలా వంకాయల జ్ఞానం తెలిసినంత వరకు చెప్పా. ఇంకా చాలా రకాలు ఉండవచ్చు అని అవి వ్యవసాయదారులకే తెలుస్తుంది. ఈ వంకాయలతో కూరలే కాదు, పులుసు, చట్నీ, సాంబారు, ఇంకా ముదిరిన వంకాయలతో పెట్టే పచ్చడి ఒక్కో టైంలో ఆవకాయని మించింది అనిపిస్తుంది. ఇక ఆంధ్రుల అభిమానాన్ని దోచుకున్న ఆకుకూర గోంగూర. ఈ కూరను తిన్నవారికే తెలుస్తుంది దాని రుచి ఏమిటో. గోంగూర చట్నీ, పప్పు. గోంగూరలో కూడా 2 రకాలు, ఎర్ర గోంగూర పులుపు, తెల్ల గోంగూర రుచి. ఈ ఆకులతో పప్పు, చట్నీ, నిలవ పచ్చళ్ళు, పులిహోర, గోంగూర కలగలుపుగా చాలా రకాలు వండుతారు. కలగలుపులో ఎర్ర గోంగూర ఎక్కువగా వాడతారు. ఇంకా తెల్ల గోంగూరను కడిగి ఆరబెట్టి ఒక పెద్ద మూకుడులో నూనె లేకుండా వేయించి చల్లారిన తర్వాత ఒక కుండలో ఉప్పు జల్లి నిల్వ పెడతారు. కావలసినప్పుడు ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ నూనెలో వేసి వేపి ఈ గోంగూర కలిపి చట్నీ చేస్తారు. ఉడికించి మిక్సీ పట్టి పప్పులో కలగలుపుగా వండుతారు. ఇలా సంవత్సరం పొడవునా ఎక్కువ నిల్వ చేసి వాడుతారు. ఇదివరకు అన్ని వేళలా అన్ని కూరలు వచ్చేవి కావు. అందుకని ఒరుగుల పద్ధతి అవలంబించేవారు. ఎండించిన వాటిని ఒరుగులు అంటారు. ఇప్పుడు పచ్చిమిర్చి అన్ని కాలాల్లో వస్తున్నవి. ఇదివరకు ఆ సీజన్లోనే వచ్చేవి. మళ్ళీ సంవత్సరానికే ఏ కూరగాయలైనా. మా మేనత్త ఒక ఆవిడ ఉండేవారు. ఆమె మిర్చి సీజన్లో చల్ల మిరపకాయలు, మధ్య మిరపకాయలు, కొందరు పెరుగు మిరపకాయలు చేసి ఎండబెట్టి నూనెలో వేపితే పప్పులోకి, సాంబార్లోకి నంచుకుంటే బాగుండేది. ఇప్పటికీ చాలామంది చేసుకుని కొనుక్కొని వాడుకుంటున్నారు. ఇలా కాకుండా ఎక్కువ మొత్తంలో పచ్చిమిర్చి తీసుకుని కడిగి శుభ్రం చేసి ఎండబెట్టి ఒక కుండలో పోసి ఉంచేది. దొరకని సీజన్లో నీళ్లలో కడిగి ఉప్మాల్లోకి, పప్పుల్లోకి ఇలా అన్నింటికి వాడేది. కాకరకాయలు, వంకాయలు, బుడంకాయలు ఎక్కువగా ఒరుగులుగా ముక్కలు కోసి ఎండబెట్టేవారు. కూరగాయలు దొరకని టైంలో ఒరుగులతో పులుసు, కొంచెం బెల్లం వేసి చేసేవారు. మా మేనత్త వద్ద నేను చాలాసార్లు రుచి చూశాను. ఆ రుచే వేరండి. ముద్దపప్పు, కాకర కానీ వంగ ఒరుగులతో కానీ పులుసులో
ఎంత రుచిగా ఉండేదో. నేతి చుక్క కూడా తోడయ్యేది. చింతాకుని కూడా ఉప్పు వేసి కుండల్లో నిల్వ ఉంచేవారట. అవసరానికి కొంత దంచి పప్పుల్లో చట్నీల్లో కలకలుపుగా వాడేవారట. బుడంకాయ పప్పు చట్నీ పచ్చిమిర్చితో, ఆవపిండి మెంతిపిండి కలిపి ఆవకాయ పచ్చడిలాగా చాలా రుచిగా ఉంటుంది. ఒరుగులు వేపితే పప్పుల్లోకి సాంబారుల్లోకి చాలా రుచిగా ఉండేవి. ఒరుగులు మాట అటు ఉంచితే వడియాలు మళ్ళీ సీజన్ వచ్చేదాకా కూరగాయలు దొరకవు కనుక పెసర వడియాలు, కూర, పులుసు వేపుకోవడం చేసేవారు. వేపడానికి మినప వడియాలు, పప్పులు ఉంటవి కనుక సాంబారు చేసి గుమ్మడి వడియాలు వేపేవారు. ఎండాకాలం కూరగాయలు అసలు దొరకవు కనుక బూడిద గుమ్మడికాయలు ఎక్కువగా ఉంచుకొని శనగపప్పు బూడిద గుమ్మడికాయ కూర వండేవారు. గుమ్మడి మామిడి తురుముతో కూర, పులుసుకు వడియాలకి వాడుకునేవారు. బ్రాహ్మలు ఎక్కువగా కొని వాడేవారు. నాకు తెలిసిన బ్రాహ్మలు 50 దాకా బూడిద గుమ్మడికాయలు కొని గదుల్లో ఒక ప్రక్కన పరిచి ఉంచేవారు. అవసరానికి వాడుకునేవారు. ఎండాకాలం పెళ్ళిళ్ళల్లో ఒట్టిపప్పు ఒక కుండలో వండేవారట. ఒక కుండలో వడియాల పులుసు, ఉల్లిపాయలు వేసి అటక మీద ఉన్న ఆవకాయ జాడి, బంధువులందరికీ పప్పు, ఆవకాయ పచ్చడి, వడియాల పులుసు, నెయ్యి వడ్డించేవారట. పులుసు అయిపోతే వెంటనే నానబెట్టి ఉంచిన చింతపండు పిసికి పులుసు కుండలో పోసి వడియాలు వేపి పొయ్యి మీద ఉన్న కుండలో ఉన్న పులుసు మరుగుతుంటే అందులో వేసేవారట. ఉప్పు కారాలు సైతం అందులో వేసి కంటిన్యూగా అయిపోయినప్పుడల్లా ఇలా చేసి వడ్డించేవారట. అప్పట్లో మట్టి ఇళ్ళు కాబట్టి పెళ్ళి అంటే పైన కర్రలన్నీ సరిచేసి తాటకు చక్కగా కప్పేవారు. ఇల్లంతా అంటే గోడలతో సహా ఎర్రమట్టితో కానీ ప్రాంతాలను బట్టి పేడతో కానీ అలికి శుద్ధతో గోడలకి డిజైన్గా చుక్కలు అందముగా పెట్టేవారు. కాలక్రమేణా గోడలకి సున్నము వేసి క్రింద పేడతో అలికి ముగ్గులు పెట్టేవారు. ఇంటి ముందర కొబ్బరి ఆకులతో పందిరి, మామిడి తోరణాలు, మండపానికి 4 వైపుల అరటి స్తంభాలు, బంతిపూల దండలు చుట్టూ రంగవల్లులు. పెళ్ళికి ముందే అరిసెలు, లడ్డూలు, జంతికలు, కారపూస ఎక్కువ మొత్తంలో చేసేవారట. ఒకరి ఇంట్లో ఫంక్షన్ అంటే అందరూ సహాయ సహకారాలు అందించేవారు. ఈ పిండి వంటలు టిఫిన్ లాగా, సాయంత్రం స్నాక్స్ లాగా వాడేవారు. దోసకాయల పంట బాగా ఉన్నవారు కాయలన్నీ ఇంట్లో గాలికి ఆరబెట్టేవారు. ఉల్లిపాయలు కూడా ఈ పద్ధతిలోనే. ఇప్పుడు వాడే మష్రూమ్స్ పూర్వం తొలకరి వానలు అంటారు చూడండి. ఆ వానలు పడ్డ వారానికి మష్రూమ్స్ గడ్డి కుప్పల మీద, ఎండు కర్రల మీద, ఇంకా అనేక చోట్ల సహజ సిద్ధముగా మొలిచిన వాటిని తెచ్చి శుభ్రం చేసి వండుకునేవారట. ఇప్పటి ఫూల్ మకాన్ని కూడా మా పూర్వీకులు వాడేవారట. పాలు తెచ్చేవారిని తామరాకులు, తామర గింజలు పచ్చివి తెమ్మని కూరగా వండేవారట. ఆకులు అతిథులకు భోజనానికి, టిఫిన్కి వాడేవారట. గోరుచిక్కుడుకాయలు కూడా ఉప్పు నీళ్ళల్లో ఒక్క ఉడికించి తీసి ఆరబెట్టి కావలసినప్పుడు నీళ్ళల్లో కడిగి కూరలు కొబ్బరి తురుముతో, పల్లి నువ్వుల పొడులతో వండేవారు. కొబ్బరికాయలు కూడా పంటదారులో నిల్వ ఉంచుకొని అవసరానికి చట్నీ, శనగపప్పు, కొబ్బరి, బీర, పొట్ల, దొండ ఇలా అన్నింటిలో వాడేవారు కొబ్బరిని. ఎండాకాలం పెళ్ళిళ్ళు ఎలా వంటలో మనం విన్నాం కదా. ఒకసారి మా అమ్మ నేను మంతెన అనే ఊరిలో పెళ్ళికి వెళ్ళాము. భోజనంలో 2 పెద్ద లడ్డూలు వడ్డించారట. అవి పట్టుకుని నేను చిదుపుతున్నానని మా అమ్మ తీసి కర్చీఫ్లో పెట్టి పక్కన పెట్టిందట. వడ్డించేవారు వచ్చి మళ్ళీ 2 లడ్డూలు వడ్డించారట.
అసలు వడ్డించలేదనుకుని వేసినట్టున్నారు అనుకొని మళ్ళీ నేను పాడు చేస్తానని తీసి ఖర్చీలో పెట్టి భోంచేస్తూ ఉంటే, ఇందాక వడ్డించారండి అని అంతలో మరలా 2 లడ్డూలు వడ్డించారట. గమనించితే తెలిసింది ఏమిటంటే, ఎన్ని లడ్డూలు తింటే అన్ని వడ్డిస్తారట. ఇస్తట్లో లేవు అంటే తిన్నామని అర్థం. మా ఎదురుగా కూర్చున్న పెద్ద మనిషి 10 లడ్డూలు తిని భోంచేశాడట. నా చిన్నప్పటి సంఘటన మా అమ్మ చాలాసార్లు ఆశ్చర్యంగా చెప్పేది. విస్తర నిండా అన్నం మధ్యలో గుంటలాగా చేస్తే పప్పు నిండా వడ్డించేవారట. ఒక ఆకుతో కుట్టిన దొన్నెలో నెయ్యి వడ్డించేవారట. ఒక పట్టు ఆ పప్పు నెయ్యితో తిని తర్వాత మిగతా కూరగాయలు పెరుగుతో లడ్డూలు, భక్షాలు లేక బొబ్బట్లు అంటారు, అవి దోశలంత పలచగా పెద్దవిగా చేసేవారట. మంతెన బ్రాహ్మణులు అంటే విశిష్టత, బ్రాహ్మణ భోజనాలు ఇంకా విశిష్టత. అవన్నీ పూర్వమే. ఇప్పుడు అందరి భోజనాలు డైటింగ్ పేరుతో మామూలు అయినవి. లక్షలు సంపాదించినా లక్షణంగా వేడివేడి భోజనం టైంకు తినేవారు 1,00,000 మందిలో ఒకరు ఉన్నారా అంటే ఆశ్చర్యమే.